మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు కొండ మీద కూర్చొని ప్రసంగించాడు. 3 అధ్యాయాలు. కొండ మీద ప్రసంగంలో చాలా అద్భుతమైన మాటలు మన జీవితం అంతా ఇమిడున్నది. ప్రియమైన దేవుని ద్వారా 6వ అధ్యాయం 22వ వచనంలో దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండు. అందరు నాతో చెప్పండి, దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును. దాదాపు ఈ మాటలు చదువుతా ఉంటేనే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. మన కన్ను మన దేహమునకు దీపము. మన కన్ను ఈ దేహానికి దీపముగా. ఈ కన్ను చెడిపోతే దేహము కూడా చీకటై పోతుంది. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆ కన్ను తేటగా ఉంటే దేహము వెలుగుగా ఉంటది అంటాడు. కాబట్టి నిజమే కదా, ఆ దేహమునకు దీపము ఏమైనది? కన్ను. కాబట్టి ఈ కళ్ళను మనము సరిగా చూసుకుంటే, అంటే కళ్ళకు రోజు మందేసి కళ్ళు కడుక్కునుడు ఇది కాదు. మన చూపులు కరెక్ట్ గా ఉంటే, మనం మంచి చూపులతో చూస్తే మన దేహము కూడా మంచిగా ఉంటది, వెలుగుమయమై ఉంటది. మన చూపులు మంచిగా లేకపోతే, అందుకొరకే యోహాను భక్తుడు కూడా రాస్తాడు, ఆ నేత్రాశ. ఏ ఆశ? నేత్రాశ. ఈ లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. ఇవి బాగా డేంజర్ అన్నమాట. ఈ 3 చాలా డేంజర్. ఇందులో గనుక మనం నెగ్గినట్టయితే ప్రపంచాన్నే జయించినట్టు. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. ఈ మూడుట్లో నేత్రాశ గురించి కొండ మీద ప్రసంగంలో ప్రభువు మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఈ నేత్రము, ఈ దేహమునకు దీపము ఈ కన్ను. కాబట్టి ఈ కళ్ళు సరిగా ఉండాలి. ఈ కళ్ళతో చూస్తేనే మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన ప్రణాళికలు కానీ, ఇవన్నీ దేని నుండి వస్తాయంటే కళ్ళ నుండే వస్తాయి. కాబట్టి కళ్ళు కరెక్ట్ గా ఉంటే మన దేహం బాగుంటది, మన పరిస్థితులు బాగుంటాయి, మన ఫ్యూచర్ బాగుంటది, దేవునికి కూడా మనం అనుకూలంగా ఉండగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉంటది. కన్ను తేటగా ఉంటే దేహము వెలుగుగా ఉంటది. కన్ను బాగలేకపోతే దేహము చీకటిగా ఉంటది అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మనం మంచిగా చూడాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. సామెతలు 10:10. కనుసైగ చేయువాడు వ్యధ పుట్టించును. చూడండి, కనుసైగలు కూడా చాలా ఏం చేస్తాయంటే వ్యధ పుట్టిస్తా ఉంటాయి, వ్యసనం అనిపిస్తా ఉంటది, అసహ్యం అనిపిస్తా ఉంటది. కళ్ళ సైగలతో మోసాలు జరుగుతూ ఉంటాయి కదా. కళ్ళ సైగలతో, కళ్ళ చూపులతో కూడా చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. అందుకొరకే అంటాడు, మీ కన్ను సరిగా ఉంటే ఇతరులకు వ్యధ పుట్టించే వ్యక్తులముగా ఉంటాం. మన కళ్ళతోటి ఇతరులను బాధ పెట్టే వారంగా ఉంటాం. మన కళ్ళతోటి ఇతరులకు వ్యధ పుట్టించే వారంగా ఉంటాం. కాబట్టి ఈ కళ్ళు తేటగా ఉంటే మన దేహము తేటగా ఉంటది, మన జీవితం కూడా
బాగుంటది అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లరా. అదే సొలొమోను మహాజ్ఞాని అంటాడు. అదే ప్రసంగిలో 22వ అధ్యాయము 9వ వచనం చదవండి. సామెతలు 22:9. దయా దృష్టి గలవాడు తన ఆహారం దృష్టి ఎట్లుండాలంటున్నాడు? మన దృష్టి దయా దృష్టి. అందరనండి దయా దృష్టి. ఏ దృష్టి ఉండాలి మనకు? దయా దృష్టి ఉండాలి. మన దృష్టిలో లోపం లేకుండా ఉండాలి. మన దృష్టి లోకమంతా ఆశించేదిగా ఉండద్దు, లోకమంతా ఆకర్షించేదిగా ఉండద్దు, కానీ దయా దృష్టి గలవారుగా ఉండాలి అంటున్నాడు. దయా దృష్టి గలవాడు. ఆహారములో కొంత దరిద్రునికిచ్చును. చూడండి, మన దృష్టి ఎవరి మీద పడాలంటే దరిద్రుల మీద పడాలి. హల్లెలూయా. మన దృష్టి ఎవరి మీద పడాలండి? దరిద్రుల మీద, పేదవాళ్ళ మీద పడాలి. మన దృష్టి లేమిడిలో ఉన్న వాళ్ళ మీద పడాలి. ఏమి లేని నిస్సహాయుల మీద మన దృష్టి పడాలి. కానీ మన దృష్టి ధనవంతుల మీద పడుతుంది, ఉన్నోని మీద పడుతుంది, పేదవాని మీదకి మన దృష్టి పోదు. అందుకొరకు ఏమన్నాడంటే, నీ దృష్టి మంచిదైతే, నీ కన్ను మంచిదైతే, నీ దేహం బాగుంటది, నీ బ్రతుకు బాగుంటది, నీ కుటుంబం బాగుంటది, నువ్వు బాగుంటావు, నీ దేహం మంచిగా ఉంటది అన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు అంటాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే పాపము చేసినట్టు. చూపులో ఎంత డేంజర్! చాలా ఎంత మంచిగా చూస్తే అంత మంచి జరుగుతుంది, ఎంత చెడుగా చూస్తే అంత చెడును మనం అనుభవించవలసి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఎంత మంచిగా చూస్తే అంత మంచిని మనం అనుభవిస్తాము ఈ లోకంలో. కాబట్టి చూపులోనే మన దృష్టిలోనే ఆశీర్వాదం ఉన్నది, మన దృష్టిలోనే శాపం ఉన్నది, మన చూపులోనే దీవెన ఉన్నది, మన చూపులోనే నాశనం ఉన్నది. కాబట్టి ఈ చూపులు మనము సరి చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ ఒక దగ్గర అంటాడు, సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు అని. దావీదు మీద సౌలు ఏ చూపు చూశాడట? ఆ చూపులోనే విషము చిమ్మే తత్వం ఉన్నది, ఆ చూపులోనే విషమున్నది, ఆ చూపులోనే దయా దృష్టి ఉన్నది, ఆ చూపులోనే దయగల గుణం ఉన్నది, ఆ చూపులోనే సహాయం చేసే మనసు ఉన్నది, ఆ చూపులోనే విషము కూడా ఉన్నది, ఆ చూపులోనే విషము కూడా ఉన్నది. కాబట్టి ఈ చూపులు కరెక్ట్ గా ఉంటే మనము కూడా కరెక్ట్ గా ఉంటాం. ఒక వ్యక్తిని ఏ చూపుతో చూస్తామో అట్లానే ఉంటది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన అంటాడు దయా దృష్టి గలవాడు. ఏ దృష్టి ఉండాలంటాడు? దయా దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడు, అట్టివాడు దీవెన నొందును. అట్టివాడు దీవెన పొందుతాడు. దీవెనలు కావాలి, దీవెనలు కావాలని చూపులు మారకపోతే నువ్వు ఎంత వెంపార్లాడినా, ఎక్కడికి పరిగెత్తిపోయినా, ఎన్ని మీటింగ్లకు పోయినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్నెన్ని ముల్లోకాలన్నీ తిరిగి వచ్చినా దీవెన కలగదు. కానీ ఫస్ట్ చూపులు మారాలి. ఏం మారాలండి? హల్లెలూయా. పెళ్లి చూపులకు పోతే ఏం చూస్తారు? పెళ్లి చూపులకు పోతే ఏం చూస్తారు? అంతా మీద డొల్లతనం చూస్తారు, మీద మీద వేషమే చూస్తారు. ఈ చూపులు దొంగ చూపులే, ఆ చూపులు దొంగ చూపులే. కాబట్టి ఎవ్వి నిలువవు. నిజమైన చూపు ఏంటంటే భక్తి కలిగిన చూపు కావాలి. హల్లెలూయా. కాబట్టి సౌలు దావీదు మీద విషపు చూపు చూశాడు అని. కాబట్టి ఇక్కడ మాత్రము సొలొమోను రాస్తున్నాడు, దయా దృష్టి గలవాడు, దయగల చూపు గలవాడు, దరిద్రునికి కొంత ఇస్తే వాడు దీవెన పొందుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రసంగి గ్రంథము, అదే సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఒంటరిగానున్న ఒకడు కలడు,
అతనికి జతగాడు లేడు, ఒంటరిగా ఉన్న ఒకడున్నాడు, అతనికి జతగా లేడు, కుమారుడు లేడు, ఉమ్, సహోదరుడు లేడు. సంతానం లేదు, సహోదరుడు లేడు. అయినను అయినను అతడు ఎడతెగక కష్టపడును. ఓ కష్టపడతా ఉంటా అంటారు. అతని కన్ను అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. ఓ చూడండి, కన్ను దేని చేత తృప్తి పొందదు? ఎంత వచ్చినా తృప్తి కాదు, చేతి నిండా డబ్బులున్నా తృప్తి కాదు. అలాంటి జీవితము వ్యర్థం. బ్రతుకుతున్నాడంటే బ్రతుకుతున్నాడు. కన్ను తృప్తి పొందాలి, మన కన్నుతోని తృప్తి పడాలి. ఆ కన్నులు ద్వారా మనం తృప్తి పడాలి. కన్నులు చూసి ఆశించి ఎక్కడికో ఆలోచనలు చేసి తృప్తి లేకపోతే దేహమంతా చీకటిమయం అయి ఉంటది అంటాడు. ఆ దేహమంతా చీకటిమయమై ఉంటది. మన కన్నే మనల్ని తృప్తిపరుస్తుంది, మన కన్లే మనల్ని బాగు చేస్తాయి, మన కన్నే మన దేహానికి వెలుగుమయమై ఉంటది, మన కళ్ళే మనకు దీవెనలు తీసుకొని వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, అతని కన్ను మాత్రము ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. ఎంత వచ్చినా తృప్తి లేకపోతే వ్యర్థమైన జీవితం. తృప్తికరమైన జీవితం ఎట్లా కలుగుతుందంటే మన కళ్ళ ద్వారానే కలుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఎంత పెట్టినా తింటూనే ఉంటా అంటారు. తిని శరీరానికి ఆయాసం తీసుకొని వస్తూ ఉంటా అంటారు. ప్రియమైన దేవుని పిల్లారా, కన్ను చూస్తూ ఉంటే, నాలుక గోరుతా ఉంటే, నోరు ఊరిస్తూ ఉంటే అది చీకటికే కారణమవుతుంది కానీ వెలుగుకు కారణము కాదు. కన్ను చూస్తూ ఉంటే నేను అనుకుంటా అసలు అందులే నయం అనిపిస్తుంది. కన్ను లేని వాళ్ళకే ఎంతో తృప్తి ఉంటుంది, తృప్తికరమైన జీవితం ఉంటుంది అని. కన్నుండి కబోదుల్లాగా, కన్నుండి గుడ్డోలలాగా అయిపోవద్దు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి చూడండి, ఆ ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. 2 కోట్లుంటే ఇంకో కోటి అయితే బాగుండు, 10 కోట్లుంటే ఇంకొక 10 వేస్తే మంచిగుండు అని కళ్ళ ద్వారా చూస్తూ తన మనస్సులో ఆ అనేక ఆలోచనలు పెంచుకొని తృప్తి లేని జీవితం జీవించేవారు ఎంతో మంది ఉన్నారు. అందుకొరకే సొలొమోను జ్ఞాని అంటున్నాడు, అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఐశ్వర్యము సుఖమునిస్తుందా? ఐశ్వర్యం సుఖమునిస్తుందా? ధనము సుఖమునిస్తుందా? భూములు జాగలు సుఖాన్ని ఇస్తాయా? ఇవ్వవు. దేవుని వాక్యము సుఖాన్ని ఇస్తుంది. చపలు కొడి దేవుని సుఖం. హల్లెలూయా. మనం సుఖపడాలి అంటే దేవుని వాక్యం చదవాలి, దేవుని అద్భుతాలు మనం చూడాలి, దేవుని వాక్యములో ఉన్న ఆశ్చర్య సంగతులను ధ్యానం చేస్తుండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వడు కూడా ఐశ్వర్యం చేత తృప్తి పొందడు. ఈ లోకంలో తృప్తికరమైన జీవితం ఎంత వచ్చినా, ఎవడి కొరకు కష్టపడుతున్నా, ఎవడి కొరకు ఈ సంపాదన, ఎవరి కొరకయ్యే ఇది అని ఒక్కసారి కూడా ఆలోచన చేయడు. ఈ కన్ను ఆశించిందల్లా కావాలనుకుంటాడు అని సొలొమోన్ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు కిందికి, ఇది వ్యర్థమైనదై బహు చింత కలిగించును. ఇది వ్యర్థము, ఇదంతా వ్యర్థము, బహు చింత. చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కరు బ్రతుకు చూస్తుంటే. ఒక్కొక్కరు కష్టపడి సంపాదనంతా పోగేసి ఐశ్వర్యం కావాలని ఆరాటపడి పరిగెత్తి ఆరోగ్యం అంతా ఖరాబ్ చేసుకొని, ఆరోగ్యం క్షీణింపజేసుకొని, ఇంకా కళ్ళు ఎంత కావాలంటే అంత తీసుకుంటే దేహము నాశనం అవుతా అంటే అజ్ఞానం చేత నశించిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చాలా బాధ అనిపిస్తున్నదని సొలొమోను అంటున్నాడు. అదే 5వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆస్తి ఎక్కువైన ఎడల, ఆస్తి ఎక్కువైతే దాని భక్షించు వారును ఎక్కువ అగుదురు. భక్షకులు లేస్తారు. ఆస్తి ఎక్కువైతే ఎవరు లేస్తారు? భక్షకులు అంటే రాక్షసుల్లాగా అందరూ పీక్క తినే వాళ్ళు లేస్తారు. నీకు ఆస్తి ఉంటే నీ దగ్గరికి వస్తారు, ఆస్తి లేకపోతే ఎవరు నీ దగ్గరికి రారు. అదే 10లో అంటాడు, చదవండి. ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యం చేత తృప్తి కాదు,
ధన సమృద్ధిని అపేక్షించువాడు ధన సమృద్ధి, ధనము కావాలి, సమృద్ధి కావాలి అనుకున్నవాడు దాని చేత తృప్తి నొందడు. ధనము చేత తృప్తి కాదు. ధనము ధనము బలగము, ఓ ఇదంతా డబ్బు, ఇదంతా దీంతో తృప్తి కాదు. దేవుని వాక్యంతో తృప్తి ఉన్నది. హల్లెలూయా, స్తోత్రం చెల్లిస్తామా. హల్లెలూయా. అజ్ఞానులు, మూర్ఖులు, తృప్తి లేని వాళ్ళు, అజ్ఞానులు, జ్ఞానము లేని వాళ్ళు ఓ పరిగెత్తుతా అంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో తృప్తి లేదు అంటున్నాడు. మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి, మన కళ్ళే మన దేహానికి చీకటి కలగజేస్తాయి అని అంటున్నాడు. కాబట్టి అందులో తృప్తి లేదు, ఇదియు వ్యర్థమే. వ్యర్థం, ఇదంతా వ్యర్థం. ఆస్తి ఎక్కువైన ఎడల ఆస్తి ఎక్కువైతే దాని భక్షించు వారును ఎక్కువగుదురు. ఎక్కువైతారు. కన్నులారా చూచుటయే గాక కండ్లార చూచుటయే కాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కళ్ళారా చూసుకున్నాడు తప్ప ఆస్తిపరునికి ఏమైనా ప్రయోజనం ఉందా? హలో, హల్లెలూయా అనుకుంటాల్లా. గవాడికి అంత ఆశపరడా, నేను ఇంత దేవుని నమ్మి నాకేమున్నది అనుకుంటానులా. ఎన్నోసార్లు ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉంటాయి, తప్పకుండా వచ్చి ఉంటాయి. మనుషులు అన్నప్పుడు తప్పకుండా వస్తాయి, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నమ్మండి, నేను అంటాను, నా దేవుడు ఉన్నాడు, ఆయనే ఆస్తి. దేవుని వాక్యం ఉన్నది, ఇదే నా ఆస్తి. ఎన్నోసార్లు చెప్పాను. కబోర్డ్లో పెద్ద పెద్ద బైబుల్, చాలా విలువైన బైబుల్ ఉన్నాయి, అది నా ఆస్తి. ఒక సేవకుడు వచ్చి ఎన్ని కోట్లు సంపాదించినావు అన్నానంటే, దాన్ని నా చూపిస్తా నీకు అని తీసుకుపోయి, ఇది నా ఆస్తి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆస్తి ఉండద్దు, అంతస్తులు ఉండద్దు అని కాదు, కానీ వాటి మీద దృష్టి ఉంచద్దు. అవి మనకు ఉండవు. వాటి మీద దృష్టి ఉంచద్దు, వాటి మీదనే టైం పాస్ చేయొద్దు, వాటి మీదనే దృష్టి ఉంచి ఇక వాటి కొరకే బ్రతుకుతానం అని అనుకోవద్దు. అవి విడువవలసి వస్తుంది. కాబట్టి ఆయన అంటాడు, నీ యొక్క కన్నే నీ దేహమునకు వెలుగు, నీ కన్నే నీ దేహానికి చీకటి అంటాడు. కాబట్టి ఏమంటాడు, కనులార చూచుడయేగాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినినను కష్టజీవులు కొద్దిగా తిన్నా, ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర నొందుదురు. సుఖ నిద్ర పోతారు. కంటికి మంచి నిద్ర రావాలి. హల్లెలూయా. కంటికి నిద్ర రానోళ్ళు ఎవరయ్యానంటే, ధనమో ధనమో ధనము అని ఆశపడిన వాళ్ళకు కళ్ళకు కనెక్షన్ ఉంటది. కాబట్టి ఈ కంటికి నిద్ర రావాలి అంటే కష్టజీవులమైనా ఎవరిమైనా కొద్దిగా తిన్నా ఎక్కువగా తిన్నా సుఖ నిద్ర పోవడం. హల్లెలూయా. ఇదే దీవెన, ఇదే ఆశీర్వాదం. కొంతమందికి నిద్ర పట్టది, రాత్రులు దయ్యాలు చూసినట్టు చూస్తా అంటారు. ఇట్లనే కొంతమందికి కళ్ళు అది చూస్తూనే ఉంటా అంటారు, పడుకున్నట్టే గాని నిద్ర రావట్లేదు. ఎంతమంది అయ్యా నాకు నిద్ర రావట్లేదు ప్రార్థన చెయ్యి అన్న వాళ్ళు ఉన్నారో ఎంతమంది. కనీసం వారానికి 2-3 అయినా ఫోన్ చేసి, అయ్యా మాకు నిద్ర రావడం లేదు అనంటే, ఫస్ట్ తృప్తి కావాలి. ఏం కావాలి? కొద్దిగా తిన్నా ఎప్పటికే పొల్లగాళ్ళు ఏమైందో, సంసారం గిట్లా వీడో చెప్పి తింటలేడా, ఇలాంటి అన్ని బంద్ చేసి, ప్రభువా నీ వైపు చూస్తున్నా అని ఆయన వైపు చూసి కన్నీరు గారిస్తే సుఖమైన నిద్ర వస్తుంది. అదే పెద్ద ఆస్తి. హల్లెలూయా. పెద్ద ఆస్తి ఎవరికి ఉన్నది అంటే సుఖ నిద్ర పోయే వాళ్ళకని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఆ మాట చదువు తల్లి. కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. అది తేడా. ఎవరికి నిద్ర పట్టది? ఐశ్వర్యవంతులకు, ధనవంతులకు. మరి నిద్ర లేని రాత్రులు కావాలా, సుఖమైన నిద్ర కావాలా చెప్పండి? ఎవరు చెప్తలేరు కదా. నిద్ర కావాలి, మంచి సుఖమైన నిద్ర కావాలా వద్దా? హల్లెలూయా.
మంచిగా సుఖమైన నిద్రపోయినోడు ఐశ్వర్యవంతుడు అట్లా అని చెప్పేసి రాత్రి మగళ్ళు పడుకునేరు, దరిద్రులైతారని ఉన్నది. ఎంతసేపు పడుకోవాలో అంతసేపే పడుకోవాలి, ఎక్కువసేపు పడుకుంటే దరిద్రులు అవుతారు. మరి అది కూడా చూడండి. కాబట్టి ఆయన అంటాడు, ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. నిద్ర పట్టదు. సూర్యుని క్రింద ఆ మనస్సునకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని. ఆయాసకరమైనది ఒకటి చెప్తాడు. అదేదనగా, అదేదంటే ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ఆస్తి గలవాడు ఆస్తి దాచిపెట్టుకుంటే ఏం జరుగుతుందట? ఆస్తి అంతా ఇవ్వండి ఈరోజు దాచిపెట్టుకున్న వాళ్ళారా. కాబట్టి ఆస్తి దాచిపెట్టుకుంటే నాశనమే గాని దీవెన కాదు. హల్లెలూయా. అయితే ఈ ఆస్తిని ఏం చేయాలంటే దరిద్రులకు సహాయము చేయాలి. బ్రతికున్న నాళ్ళు ఇక్కడ అదే మనకు ఫలము. పరలోకం పోయిన తర్వాత మనం ఏమేం చేసినామో వారి క్రియలు వారి వెంట వెళ్ళును. మనము దరిద్రులకు సహాయం చేశామా? పేదవాళ్లకు సహాయం చేశామా? లో స్థితిలో ఉన్న వారికి, ఏ సహాయం లేని వారికి మనం ఏమైనా సహాయం చేశామా? అదే మన ఆస్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కనుదృష్టి బాగా ఉంటే మన దేహం బాగుంటది, మన జీవితం బాగుంటది, మన కుటుంబం కూడా బాగుంటది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా. పొద్దెక్కితే పొద్దుగూకితే ఎప్పుడు ఆస్తి అంతస్తులు అది ఇది అని ఆరాట పడతా ఉంటే ఆ దృష్టికి ఆ సంతృప్తి అనేది ఉండదు, తృప్తి అనేది ఉండదు. ఈ కనుదృష్టికి తృప్తి అనేది ఉండదు. కాబట్టి మనకు కలవరము ఎక్కువైతా ఉంటది. ప్రియమైన వాళ్ళారా, చూడండి, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము అన్న కొడుకు లోతు ఉంటాడు. అయితే వాళ్ళిద్దరూ ప్రయాణం చేసి వెళ్తా ఉంటే బాగా ఆస్తి ఉంటది వాళ్ళకు. ఆ ఆస్తితో బయలు వెళ్తా ఉంటే అబ్రహాము పని వాళ్లకు, లోతు పని వాళ్లకు, వాళ్ళ మంద కాపర్లకు వీళ్ళ మంద కాపర్లకు ఎప్పుడు జగడము, కొట్లాట అవుతున్నది, గొడవ అవుతున్నది. అప్పుడు అబ్రహాం అంటాడు లోతును చూసి, మనం బంధువులము గనుక మన పనివారి ద్వారా మనము గొడవ పడకూడదు. నీకు ఏది మంచిదైతే అక్కడికి వెళ్ళు, తర్వాత నేను వేరే దిక్కు వెళుతా అన్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఆది కాండము 13వ అధ్యాయము, ఆది కాండము 13:7 చదవండి. అప్పుడు అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనం బంధువులము గనుక నాకు నీకును. చూడండి, తెలివి కల్లోడు కాబట్టి మనం బంధువులమయ్యా, మనం గొడవ పెట్టుకోకూడదు. ఆస్తి కోసం మనం గొడవలు పెట్టుకోకూడదు. ఆస్తి కోసము తృప్తి లేని జీవితము జీవించకూడదు. ఆస్తి ఎంతటిది, ఈ రోజు ఉంటది, ఈ రోజు పోతది, నాశనం అయిపోతది. కాబట్టి మనం బంధువులము, మనం మంచిగా ఉండాలి అని ఒక మాట అంటున్నాడు అన్నమాట. 9వ వచనంలో అంటాడు, ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండు. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళ్తా. నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల, నువ్వు కుడి తట్టుకు పోతే నేను ఎడమ తట్టుకు వెళుతా. లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి ఏమెత్తాడు? లోతు ఏమెత్తాడండి? కన్నులెత్తాడు. నీ 2 కుప్పలు పంచుకుంటారనుకో, 2 కుప్పలు పంచుకుంటే నీకేది కావాలంటే కళ్ళు దేని చూస్తాయి? కళ్ళు దేని చూస్తాయి? ఏది పెద్దగా ఉన్నది, ఏది మంచిగా ఉన్నది అని చూస్తాయా లేదా? కళ్ళు ఎంత మోసం చేస్తాయో చూడండి. కళ్ళు చాలా డేంజర్. కాబట్టి ఆ కళ్ళను కంట్రోల్ చేసుకుంటే మనం అన్ని విషయాలలో కంట్రోల్లో ఉంటాం, తృప్తిగా ఉంటాం,
మంచిగా జీవిస్తాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి సేమ్ వీళ్ళు ఆస్తిని పంచుకున్నట్టుగా, ప్లేస్ను పంచుకున్నట్టుగా అబ్రహాం అంటాడు లోతుతోటి, నువ్వు కుడి తట్టుకు పోతే నేను ఎడమ తట్టుకు పోతా, నువ్వు ఎడమ తట్టుకు పోతే నేను కుడి తట్టుకు వెళ్తా, నీ ఇష్టమే, నీ చాయిసే, నీ కళ్ళు ఏది మంచిదని తోస్తే అది చేసుకో, మిగతాది నేను వెళ్తా. ఎంత తగ్గింపు! ఆ తగ్గింపు స్వభావమే అబ్రహామును పైకి లేవనెత్తింది, దీవెనలు ఇచ్చింది ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఈ తట్టు నాదే, నాదెందుకు కాదు అని చెప్పేసి దాని మీదనే మనసు పడి నువ్వు వెళ్ళిపో అని అనలేదు. కానీ నువ్వు ఇటు పోతే నేను ఇటు పోతా అన్నప్పుడు లోతు కన్నులు ఎత్తాడు. లోతు కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. ఏం చూశాడట? యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను ఆయన కన్నులు ఎత్తితే దేవుని తోటలాగా ఐగుప్తు దేశములాగా ఈయన కళ్ళకు కనిపించిందట. అంటే దాని అర్థం ఏంటంటే పచ్చగా కనిపించి పెద్ద పట్టణము, చాలా అందమైన పట్టణముగా కనిపించిందట. అందమైన పట్టణముగా కనిపించిందట. అప్పుడు లోతు ఆయన కళ్ళు చెప్పినట్టుగానే నేను ఇటు వెళుతా అని అన్నాడు. అటు వెళ్ళితే అది సొదొమ పట్టణము, అందులో వ్యభిచారం ఉన్నది, అందులో భయంకరమైన పట్టణము, అందులో మోసం చేసే వాళ్ళు ఉన్నారు, అది దేవునికి భయపడని పట్టణము. ఆ పట్టణాన్ని కోరుకున్నాడు మన సారు. ఏ సారు? ఏం చెప్పింది? దేవుడు కాదు చెప్పింది. ఏం చెప్పినాయి? ఆయన కళ్ళు చెప్పినాయి. ఆయన కళ్ళు ఇదైతే బాగుంటది అని కళ్ళు మోసం చేసినాయి లోతును. ఓకే, నువ్వు అటు వెళితే నేను ఇటు వెళుతా అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వచనం చదవండి. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ దగ్గర గుడారము వేసుకున్నాడు. సొదొమ మనుషులు దుష్టులను. ఎలాంటి వాళ్ళు? లోతు సారు ఏ ప్రాంతం ఎన్నుకున్నాడు? అది బాగానే ఉన్నది, పచ్చగా ఉన్నది, పెద్ద ధనమైన పట్టణమే. కానీ అందులో ఎవరున్నారు? దుష్టులు ఉన్నారు. ఈ కళ్ళకు కనిపించలే ఆ దుష్టులు, ఆ మీద మీద మాత్రమే చూసిండు. అందులో సొదొమ పట్టణంలో దుష్టులు ఉన్నారు. యెహోవా దృష్టికి బహుపాపులు వాళ్ళు. అలాంటి పట్టణాన్ని ఎన్నుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎవరు? లోతు సొదొమ పట్టణాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కళ్ళు చెప్పినాయి ఇదైతే బాగుంటది అని. కానీ ఆ పట్టణస్థులు దుష్టులు, దేవుని దృష్టికి బహుపాపులు, దేవుని భయము లేనోళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు, మన కళ్ళు చెప్పినట్టుగా మనం ఎన్నడూ వినద్దు. హల్లెలూయా. మన కళ్ళు సైగ చేసినట్టుగా మనం ఎన్నడూ ఫాలో కాకూడదు. మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళు చెప్పినట్టుగా లోతు వెళ్ళాడు. ఆ లోతు పోయిన తర్వాత వెంటనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ చదవండి 13లో 14లో. లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడు. అప్పుడు దేవుడు చూపిస్తాడు. దేవునికి మనం లోబడి ఉంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఆలోచన తీసుకుంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఇగో ఇది చూడు, నేను ఇవ్వాల్సింది ఇది అంటాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతించాలి. ఇది చూడు, ఇక్కడ చూడు, పై వేషము పై రూపము చూడకు, పైన చూడకు, నేను చూపించేది చూడు, నీకు దీవెన కలుగుతుంది. ఈ దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మనందరికి ఒక హెచ్చరిక. నేను కావచ్చు, మీరు కావచ్చు, మనం ఎవరిమైనా మన చూపు దేవుడు చూపించేకెళ్ళి చూడాలి. కానీ
సాతానుడు కూడా చూపిస్తాడు. చూడండి, ఆదికాండం 3:6 సాతానుడు కూడా చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు అంటే, ఇదిగో ఈ పండు ఎంత రమ్యంగా ఉంది, ఈ పండు చాలా బాగుంది, ఇది తింటే నువ్వు బాగైతావు, నువ్వు దేవదూత వలె అవుతావు, మీరు దేవతలు అవుతారు, మీరు దేవుళ్ళు అవుతారు, మీరు కొలవబడతారు, ఓ మీ దగ్గర సాగిల పడతారు. అట్లా ఇట్లా సాతానుడు చూపించాడు. 3:6 ఆదికాండము. స్త్రీ ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. ఆ స్త్రీ చూసింది, స్త్రీకి చూపిస్తున్నాడు సాతానుడు. ఏమని? ఇగో ఈ వృక్ష ఫలములు తింటే మీరు దేవతలు అవుతారు, మీరు దేవతలు అవుతారు, మీరు బాగుపడతారు, మీరు మంచిగా అవుతారు, మీరు పెద్దోళ్ళు అవుతారు, అభివృద్ధి పరచబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఆ దృష్టిని మళ్లించేవాడు సాతానుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆలోచన తీసుకొని, దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని ఆలోచన తీసుకొని, దేవుడు దేన్ని దృష్టించమంటాడో అది దృష్టిస్తే మనకు లాభము కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది, మనం అభివృద్ధి పరచబడతాం. ప్రియమైన వాళ్ళారా, చూడండి, స్త్రీ ఆహారమునకు మంచిదియు, ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనదియు. కళ్ళకి ఎట్లున్నదట? అందంగా కనిపిస్తే అయిపోయిందా? కళ్ళకు అందంగా కనిపిస్తే అయిపోయిందా? పరిస్థితులు కూడా కళ్ళకు అందంగా కనిపిస్తే అయిపోయిందా? దాని వెనుకాల మోసం ఉన్నది. కళ్ళకు మంచిగా కనిపించేదంతా మోసమే దాని వెనుకాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూపించేది అందులో దీవెన ఉన్నది, అందులో ఆశీర్వాదం ఉన్నది. అందుకొరకే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. లోతు పోయిన తర్వాత, ఇదిగో కుడి తట్టు తిరుగు, ఎడమ తట్టు తిరుగు, తూర్పు తట్టు తిరుగు, దక్షిణ తట్టు తిరుగు, నేను ఇదంతా నీకు ఇస్తా, చూడు, ఆకాశం వైపు చూడు, నక్షత్రాలను చూడు, అగో అట్లా నీ సంతానాన్ని చేస్తా అని అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దృష్టిలోనే ఉన్నది దీవెన, మన దృష్టిలోనే ఉన్నది శాపము. అవ్వ దగ్గరికి సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చి దేవుడు వద్దన్న చెట్టు ఫలాన్ని తినిపించడం వాని టార్గెట్ సాతానుడి. అయితే తినిపించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కళ్ళకు అందంగా చూపించాలి, కళ్ళకు మంచిగా చూపించాలి, మెరుగుగా చూపించాలి. కళ్ళకు మంచిగా లేకపోతే మనుషులు ఇష్టపడరు కదా. కాబట్టి కళ్ళకు అందంగా చూపించాడు వాడు. వెంటనే సాతానుడు చెప్పగానే 4వ వచనం చదవండి. ఆదాము 4వ వచనం చదవండి. అందుకు సర్పము మీరు చావనే చావరు. ఏమంటాడు వాడు? దేవుడేమన్నాడు? మీరు చస్తారు, తింటే చస్తారు. కానీ సాతానుడు ఏమంటున్నాడు? మీరు సావనే సావరు. తర్వాత ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి తెరవబడతాయి, కన్నులు తెరవబడతాయి. మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు. ఎట్లుంటారట? దేవతల్లాగుంటారు మీరని సాతానుడు బుకాయిస్తా ఉన్నాడు. దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, ఆ వృక్షము ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనదియు. కన్నులకు అందమైనది. ఇప్పుడు కూడా అంతే కదా, పెళ్లి చూపులు కూడా అదే కదా. కన్నులకు ఏం కనిపించాలి? మీద తెల్లదనం అంతా కనిపించాలి. కళ్ళు మోసం చేస్తున్నాయి, అందుకొరకే ఏ సంసారాలు నిలుస్తలేవు. హల్లెలూయా. అమ్మాయి ఆస్తులు కావాలి, అమ్మాయి అంతస్తులు కావాలి, అమ్మాయి అందంగా కనిపించాలి. పెళ్లి చూపులకు ఇదే కదండి, అవునా కదా? ఇట్లా డైరెక్ట్ చెప్పద్దు. డైరెక్ట్ చెప్తే మంచిగా దేవుడు మీ ముఖం కడుగుతాడు, సబ్బు పెట్టి రాస్తాడు, మీకు స్నానం చేయిస్తాడు, ఇలాంటి అంటే అబ్బా అయ్యగారు ఇంత మంచివాడు. నో. కళ్ళను మోసము చేసే సాతానుడు ఈ ప్రజలను నడిపిస్తున్నాడు. దేవుని నమ్ముకున్నా అని చెప్పే వాళ్ళను కూడా మోసం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కళ్ళకు కాదు, దేవునికి ఇష్టమైంది ఏది ఈ రోజునే మనం నిర్ణయం చేసుకోవాలి. దేవునికి ఇష్టమైంది ఏదో తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టమైంది ఏదో మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కళ్ళకి ఇష్టమైంది కాదు. ఆయన అంటాడు,
కన్నులకు అందమైనదియు కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అందరు చెప్పండి, చూచినప్పుడు. ఏం చేసినప్పుడు అండి? చూచినప్పుడు. చూడంగానే ఒకలాంటి పులకరింత, చూడగానే ఓ తినాలనే ఒక ఆశ, చూడగానే ఒక అత్యాశ, చూడగానే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసిండు, చూడగానే దేవుని మాటను ఖాతరు చేయాలి, చూడగానే చూపులు మారాలి. హల్లెలూయా. నీ ధనమైన అంతే, నీ ఐశ్వర్యమైన అంతే, నీ అందమైన అంతే, నీ కలిగింది ఏదైనా అంతే. ఈ చూసి డిసైడ్ చేయడం కాదు, దేవుని వాక్యం చేత డిసైడ్ కావాలి. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామందరం. హల్లెలూయా. చూడగానే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన అంటాడు, చూడగానే ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. తాను చెడ్డ కోతి వనమంతా చెడిపిందట. అట్లాగే ఆమె తినేది కాకుండా ఆమె ఏం చేసింది? భర్తకు కూడా కొన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. కాబట్టి విషపు చూపు దావీదు మీద సౌలు చూశాడు. ఆ విషపు చూపుతోనే సౌలు అంతమైపోయాడు. సౌలు ఘోరంగా చంపివేయబడ్డాడు. ఒక శత్రు చేతిలో తల తెగివేయబడ్డది చూపు ద్వారా, విషపు చూపు ద్వారా. కాబట్టి ఆ విషపు చూపు ఎక్కడి దాకా తీసుకెళ్ళిందంటే శత్రు చేతిలో హతమయ్యేటట్టు చేసింది. మనందరికి తెలుసు, నయమానుంటాడు కుష్టి వ్యాధి గలవాడు కదా. కుష్టి వ్యాధి గలవాడు నయమానుంటాడు. అతడు బాగా కావడానికి ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా దగ్గరికి వస్తే యోర్దాను నదిలో 7 సార్లు మునుగు అంటాడు. మునిగిన తర్వాత ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి, అయ్యా నేను బాగయ్యాను, దేవుడు గొప్పవాడు అని చెప్పి, నీకోసము మంచి మంచి వస్త్రాలు, బంగారం, వెండి, ఆస్తిపాస్తులు తీసుకొని వచ్చిన, నువ్వు తీసుకో అని దైవజనుతో అనంటే, నాకు ఏమొద్దు, నాకేదద్దు అన్నప్పుడు ఎలీషా దగ్గర గెహాజీ అని ఒక పనివాడు ఉంటాడు. వాని దృష్టి ఎక్కడికి వెళ్ళింది? నా యజమానుడు దైవజనుడు ఇవి తీసుకోవడం లేదు, ఈయన దృష్టి బాగలేదు అనుకున్నాడు, ఈయన దృష్టి బాగున్నది అనుకున్నాడు. అయితే వెంటనే అతను దృష్టి పడగానే, ఇంత ఆస్తి కదా, నేను ఎట్లా మిస్ కావాలి, మిస్ చేయకూడదు అనుకున్నాడు. అయితే తీసుకో అయ్యా అని బతిమలాడిన ఆ దైవజనుడు ఎలీషా తీసుకోలేదు. కానీ ఆ నయమాను రథాలతోటి గుర్రాలతోటి వెళుతా ఉంటే అప్పటి వరకు ఎలీషా దగ్గర ఉన్న గెహాజీ తగ్గిమని మాయమైపోయాడు. మాయమైపోయి ఆ గుర్రాల వెంబడి, రథాల వెంబడి పరిగెత్తుతున్నాడు. ఈయన దృష్టి ఎప్పుడైతే ఆ బంగారం మీద, వస్త్రాల మీద, ఆ ఆస్తి మీద పడ్డదో, వెంటనే ఈయన లోపలికి ఒక ఆశ, అత్యాశ వచ్చేసింది. ఆ ఆశతోని పరిగెత్తుతున్నాడు. చూడండి, ఈ ఆశ ఏ పనైనా చేయిస్తుంది ప్రియమైన వాళ్ళరా. కాబట్టి పరిగెత్తుతున్నాడు. అయ్యో, నా దైవజనుని దగ్గర నమ్మకంగా ఉన్నా, అది తీసుకుంటే నాకేమన్నా అవుతుందో, ఇవన్నీ ఏం లేవు. దృష్టి పడ్డది, అత్యాశ రానే వచ్చింది. పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి ఒక అతను అన్నాడు, ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారయ్యా. రథాలు ఆపారు, పరిగెత్తుకుంటూ పోయారు. అక్కడ ఒక అబద్ధం చెప్పాడు. ఏం అబద్ధం అంటే, ఇప్పుడే దేవుని సేవకుడైన ఎలీషా దగ్గరికి కొంతమంది వచ్చారు, వాళ్లకు ఇవ్వాలని దైవజనుడు మీ దగ్గరికి పంపించాడు, కాబట్టి ఆ బంగారము, ఆ వస్త్రాలు తీసుకొని రమ్మన్నాడని అబద్ధం చెప్తాడు. వెంటనే సరే అని ఇస్తా అని మనసులో ఆయనకున్నది కాబట్టి కావచ్చు. ఆ నయమాను ఎక్కడ చూశాడంటే ఎలీషా దగ్గర చూశాడు కదా, కాబట్టి నమ్ముతారు కదా, అక్కడి నుంచే వచ్చి ఉంటాడు అని వెంటనే ఆ రథాలు, వస్త్రాలు అవన్నీ తీసుకొని వస్తే, ఈ అయ్యగారు డైరెక్ట్ అక్కడికి తీసుకొని పోకుండా ఈయన ఇంటికి తీసుకొని వెళ్ళి అవన్నీ అక్కడ వేపించుకొని
ఎలీషా దగ్గరికి వచ్చి ఏం నేరన్నట్టుగా అక్కడ నిలబడతాడు. అప్పటికే దేవుడు చెప్పాడు ఎలీషాతోటి, వీడు బంగారాలు ధనము అంతా తెచ్చుకొని ఇంట్లో వేసుకొని నీ దగ్గరికి వచ్చాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు చెప్తున్నాను, ఆశ్చర్యమైతుంది. ఏంటంటే ఎలీషా అంటాడు, నువ్వు రథము వెంబడి పరిగెత్తుతుంటే నా మనసు నీతోటి వచ్చింది అంటాడు. హల్లెలూయా. నువ్వు రథము వెంబడి పరిగెత్తుతుంటే, గుర్రాలు రథాలు ధనము సంపాదించుకోవడానికి ఇది అవకాశం అనుకుంటున్నావా? వాడు ఓడగొట్టుకున్న కుష్టి వ్యాధి నీకు వస్తుంది అన్నాడు. వాడు అలా కలిపిన కుష్టి వ్యాధి చూడండి, దృష్టితోటి ఆఫ్టర్ ఐశ్వర్యము కొరకు పరిగెత్తి ఈ కళ్ళు మోసం చేస్తున్నాయని అనుకోకుండా ఆ గుడ్డితనంతో పరిగెత్తి అది తీసుకొని వచ్చాడు. కుష్టి వ్యాధుడు ఏమైనా అనుభవిస్తాడా? ఆ రోజులలో కుష్టి వ్యాధులను ఊరు బయట ఒక గుడిసేసి అందులో ఉంచేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన దృష్టి తనను మోసం చేస్తుందని అనుకోలేదు. అవ్వ కూడా నా దృష్టి నన్ను మోసం చేస్తుంది అని అనుకోలేదు. అందుకొరకు యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో అంటాడు, నీ కన్నే నీ దేహానికి చీకటి, నీ కన్నే నీ దేహానికి వెలుగు. మనం ఆ కళ్ళతో ఏం చూస్తున్నాం, ఏం ఆశిస్తున్నాం, ఏం సంపాదించుకోవాలనుకుంటున్నాం, ఏమేం చేయాలనుకుంటున్నాం, ఆ దృష్టిని మళ్లించాలి, దృష్టిని సారించి దేవుని వైపు మన దృష్టి సారిస్తే దేవుడు మనకేమి ఏర్పాటు చేశాడో మనల్ని లీడ్ చేస్తాడు, గైడ్ చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దృష్టి అందంగా కనిపిస్తే అవ్వ మోసపోయింది, ఆదాముకి ఇచ్చింది, మన బతికి ఇక్కడికి వచ్చింది. గెహాజీ ఆయన చూసిండు, ధనాన్ని చూసిండు, మస్తు అనుభవించవచ్చు, ఈ అయ్యగారు లేకున్నా మంచిది అనుకున్నాడు కావచ్చు. ఈ అయ్యగారితో ఊకే నీళ్ళు ఇచ్చుడు, చెయ్యి అడుగుడు, అన్నం పెట్టుడు, ఇదంతా తప్పుతుంది. ఈ ఐశ్వర్యంతో పెద్దోన్ని అయితే అనుకోవచ్చు. అవన్నీ ఆశలు అడి ఆశలు అవుతాయి. సాతానుడు ఎన్నో ఆశలు పుట్టిస్తా ఉంటాడు, ఎన్నో ఆశలు రేకెత్తిస్తా ఉంటాడు, ఏదేదో చూపిస్తా ఉంటాడు. మనము అనుకోని ఆశలలోనికి పైకెక్కించి టపాలన తోసేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, అవ్వను అట్లనే చేసిండు కదా. కాబట్టి మన దృష్టి మంచిగా ఉంటే మన దేహం బాగుంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే సొలొమోను భక్తుడు ఏమంటాడంటే, నేను ఆశించిందల్లా చేసిన, నా కళ్ళు ఏం ఆశించినాయో అవన్నీ చేసిన. ప్రసంగిలో అంటాడు, నా కళ్ళు ఏది ఆశిస్తే ఏం పోగొట్టుకోలేదు. లాస్ట్కు 1000 మంది భార్యలను చేసుకున్నాడు. లాస్ట్కి అంటాడు, తుచ్చమైన బతికిది, వేస్ట్ బతికిది. నా కళ్ళు ఆశించిందల్లా చేసిన, కానీ నేను ఒక పాపిస్టోని అని నేను ఇప్పుడు గుర్తించిన. కానీ ఏమున్నది, అంతా అయిపోయింది. ప్రియమైన వాళ్ళారా, మన కళ్ళు చెప్పినట్టుగా మనము వినద్దు. ఎవరు చెప్పినట్టుగా వినాలి? దేవుని దృష్టి, మన దృష్టి దేవుని వాక్యం మీదకి పోవాలి. దేవుని దృష్టి ద్వారా మనం చూడాలి. దేవుని దృష్టిలో ఏది మంచిదో అదే నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. ప్రియమైన దేవుని పిల్లారా, లేకుంటే నష్టపోతాం, చాలా కష్టపడతాం, ఈదలేము. ఎంతో మందిని బైబిల్లో చూస్తాం, ఆ దృష్టితో ముందుకెళ్ళారు, ఆ దృష్టితోటే సర్వనాశనమయ్యారు. అబ్రహాము మంచి దృష్టితో దేవుని వైపు చూశాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎడమ తట్టు, కుడి తట్టు, ఉత్తర తట్టు, దక్షిణ తట్టు విస్తరిస్తావు, నీ దృష్టి బాగున్నదని ప్రభు ముద్ర వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. కంటి నిండా నిద్రపోదామా వద్దా? కంటి నిండా నిద్రపోదామా వద్దా? బిర్యానీ తింటే కంటి నిండా నిద్ర వస్తుంది అనుకుంటున్నారా? మంచిగా మటను, చికెను అన్ని బాగా తిని
మంచిగా నిద్రపోవాలనుకుంటున్నారా ఏంది? అస్సలు నిద్ర పట్టదు, అరగది. అదే దేవుని వైపు చూస్తే కంటి నిండా నిద్ర వస్తుంది. కారం తిన్నా మంచిదే. అందుకొరకే ఆ కష్టజీవులు కొద్దిగా తిన్నా ఎక్కువ తిన్నా వాళ్ళకు నిద్ర వస్తుంది. ఆ మాట ఒక్కసారి చదివి మనం ముగించుకుందామా? ప్రసంగి గ్రంథం కద్దాము. కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర నొందుదురు. ఇక్కడ ఒక ఆఫర్ ఉన్నది. కష్టజీవులు ఎక్కువ తిన్నా కూడా మంచి దృష్టి గలవారు ఎక్కువ తిన్నా కూడా నిద్ర వస్తుంది. చెడ్డ దృష్టి గలవారు తక్కువ తిన్నా నిద్ర రాదు. అర్థమైందా అండి? కష్టజీవులు దేవుని దృష్టి కలిగిన వారు, దేవుని వైపు చూసేవారు ఎక్కువగా తినినను సుఖనిద్ర, కొంచెము తిన్నా ఎక్కువ తిన్నా నిద్ర మంచిగా పడుతుంది. అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. తన ధన సమృద్ధి చేత ఏం పట్టదండి? హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ఆయన అంటాడు, దప్పిగొన్న వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను రక్షణ ఇచ్చేవాడనని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంచెం తిన్నా ఎక్కువగా తిన్నా కూడా మనకేం కావాలి? సుఖనిద్ర కావాలి. అది దేవుడు ఇస్తాడు. ఎవ్వరి చేతిలో లేదు. మన మనసును బట్టి, మన బ్రతుకును బట్టి, మన ఆలోచనలను బట్టి దేవుడు సుఖమైన నిద్ర ఇస్తాడు. ఒకవేళ మనకంత కలవరం ఉండి దేవునికి ఇష్టమైన పనులు మన దగ్గర లేకపోతే, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతకకపోతే, కలవరముతో నిన్న బ్రతుకుంటది, నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఆరోగ్యము క్షీణిస్తుంది, ఆరోగ్యము ఖరాబ్ అవుతుంది. కాబట్టి ఒక్కసారి ఆ మాట కూడా చదవండి. కొండ మీది ప్రసంగంలో 6:22 మత్తయి సువార్త. దేహమునకు దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్నే కాబట్టి నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను ఎట్లుండాలంటున్నాడు? తేటగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని విషపు చూపు చూడద్దు, ఎవరిని వ్యంగ్యంగా చూడద్దు, ఎవరిని తక్కువగా చూడద్దు. అంతే అనుకొని ధనవంతుని చూసి మన ఆశలు పెంచుకోవద్దు. ఈ లోకంలో లోకస్తులను చూసి, దుష్టులను చూసి, దేవునికి భయపడని వారిని చూసి ఇదే గొప్ప అని లోతు అనుకున్నాడు. తన కన్నులెత్తి చూశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఒకసారి హాగరు కూడా పారిపోతా ఉంటే, అరణ్యంలో రోదన చేస్తా ఉంటే నీళ్ళ కొరకు రోదన చేస్తా ఉంటే, అప్పుడు దేవుడు అంటాడు, నీ కన్నులెత్తి అక్కడ చూడు అంటాడు. కొన్నిసార్లు మన కళ్ళ ముందే కనిపిస్తుంది కానీ మన కళ్ళు వేరేటివి చూస్తున్నాయి. కాబట్టి మన కళ్ళు తెరవబడే కాబట్టి మనకు దీవెనలు కనిపించాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, హాగరుకు అక్కడనే నీటి ఊట ఉన్నది, కనిపించలేదు. ఎందుకు? ఆమె కళ్ళన్నీ వేరే ఉన్నాయి, ఆమె కళ్ళ ద్వారా వేరే ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఆ నీటి ఊట కనిపించలే. ఒక్కసారి దేవుడు కళ్ళను తెరిచాడు. మనం అనుకోవాలి, దేవా నా కళ్ళను తెరువు, శ్రేష్టమైంది ఏదో అది చూడగలిగే శక్తి నీవు, నీకిష్టమైంది ఏదో నా కళ్ళకు చూపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. హల్లెలూయా. మన కళ్ళతో ఏమి సాధించలేం, మన కళ్ళతో మనం ఏం డెవలప్ కాలేం. అందుకొరకే దయాదృష్టి గలవాడు తనకున్న దాంట్లో కొంత దరిద్రునికి ఇస్తే వాడు దీవెన పొందుతాడు. ఎన్నో దీవెనలు కోల్పోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దృష్టి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. హాగరుతో అంటాడు, నువ్వు కళ్ళు తెరిచినప్పుడు తన ముందే ఒక నీటి ఊట ఉన్నది. మనకు కూడా దేవుడు ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో అద్భుత కార్యాలు మన కళ్ళే ముందే ఉంచుతాడు. కానీ మన కళ్ళు మార్చబడాలి, మన గుడ్డితనం నుంచి విడుదల పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన దేహానికి దీపము కన్నే గనుక, కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా
తేటగా ఉంటది. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. కాబట్టి కళ్ళతో సైగ చేసేవారు ఉంటారు. సామెతలలో ఉంటది, కళ్ళతో సైగ చేసేవారు అంటారు. నేను ఒకసారి చెప్పాను అనుకుంటా, ఒక బ్రదరు కానుక దేని పోతా అంటే ఈ తల్లి వెంటనే కళ్ళతోటే సైగ చేసింది, కథం స్టాప్ అయిపోయింది. కళ్ళు ఎంత డేంజరో చూడు. కళ్ళతోటి సైగలు చాలా డేంజర్. కళ్ళతోటి సైగ చేస్తూ కాళ్ళతోటి చేతులతోటి గుర్తులు చెప్తా ఉంటారు దొంగలు అని సామెతలలో ఉన్నది. కళ్ళతో సైగ చేస్తూ కాళ్ళతో చేతులతో సైగలు చేస్తూ ఉంటారు. ఇదంతా మోసానికే, ఇదంతా నష్టానికే, ఇదంతా చెడిపోవడానికే కారణమని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సామెతలు చదవండి, ఆ చూపుల గురించి, ఆ చేతల గురించి, ఆ సైగల గురించి అర్థమైతా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక దగ్గర దేవుడు అంటాడు, నీ గుడ్డితనం పోగొట్టుకోవడానికి నా దగ్గర కాటుక ఉన్నది, రాసుకో అంటాడు. ఈ కాటుక కాదు, ఈ కాటుక రాసుకొని కళ్ళు పెద్దగా చేసుకొని అందంగా కనిపించాలనుకుంటే దయ్యం లెక్క కనిపిస్తావు. దేవుడు అంటాడు, నా దగ్గర ఉన్న కాటుక రాసుకో, నీకు తేటగా కనిపిస్తుంది అంటాడు. హల్లెలూయా. నీకు తేటగా కనిపిస్తుంది, నా దగ్గర కాటుక ఉన్నది నీ గుడ్డితనం పోవడానికి అంటాడు. ప్రార్థన చేయాలి, ప్రభువా నా గుడ్డితనం తీసేయి, నన్ను తృప్తిగా బ్రతకనివ్వయ్యా, నేను తృప్తిగా బ్రతకాలనుకుంటున్నా. ఐశ్వర్యం చేత నాకు తృప్తి కాదు, ధనం చేత నాకు తృప్తి కాదు, ఆస్తిపాస్తుల చేత నాకు అసలే తృప్తి కాదు. నీ వాక్యం చేత నాకు తృప్తి అవుతుంది, నీ మాట చేత నాకు తృప్తి అవుతుంది, నీ వాక్కు చేత నాకు తృప్తి అవుతుంది, నీ బోధల చేత నాకు తృప్తి అవుతుంది అని ప్రభు వైపు చూస్తే మనం తృప్తిగా బ్రతకగలం. ప్రియమైన వాళ్ళారా, చేతులెత్తి ప్రభువుని స్తుతిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన దేహానికి దీపము ఏమై ఉన్నదండి? కన్ను అయి ఉన్నది. నీ కన్ను చెడినదైతే 23లో అంటాడు, చదవండి. నీ కన్ను చెడినదైతే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును. చూడండి, నీ కన్ను చెడినదైతే దేహమంతా, మన దేహానికి లైట్ అన్నమాట. ఏంటిది? ఒక్క కన్ను కాదు, 2 కన్నులు. ఒక్కొక్కరికి ఒక్కటే ఉంటుంది పాపం, మనకు 2 అవుతున్నాయి. ఒక్కొక్కరికి 2 ఉండయి, వాళ్ళే ఐశ్వర్యవంతులు అనిపిస్తుంది, వాళ్ళే గొప్ప వాళ్ళు అనిపిస్తుంది. వాళ్ళు ఏది చూసి వాళ్ళు ఆశలు పెంచుకోరు. ఈ జీవితంలో బ్రతికినాళ్ళు బ్రతికితే చాలు అని అనుకుంటా అంటారు. కొంతమంది 2 కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది దేవుని కొరకు వాడబడుతున్నారు, ఎంతో మంది పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటున్నారు. ఒక భక్తుడు మన దగ్గరికి వచ్చిన ఆయన అన్నాడు ఒకనాడు, మాట్లాడుతూ, తమ్ముడు శామ్, డైరెక్ట్ ఏసైనా చూస్తానయా, మీరు లోకాన్ని చూస్తానని నవ్వుతా ఉన్నాడు. డైరెక్ట్ నేను ఏసైనా చూస్తానే తమ్ముడు, మంచిగా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తాడు, అన్న నీకు ఫోన్ ఎట్లా తెలుస్తుంది అన్న అని అంటే, అందులో ఏదో ఆప్షన్ ఉంటుందట కదా. ఉంటుందా బ్రదర్? అందులో ఏదో ఆప్షన్ ఉంటుందట కదా, ఇట్లా పాస్టర్ శామ్యుయల్ మంచిర్యాల అనగానే ఫోన్ పోతుందట కదా. వాము, ఇంకా ఆశ్చర్యం చెప్పాలా, అసలు కళ్ళున్నోళ్ళన్నా ఈ కీబోర్డులు చేస్తలేరు, కానీ కీబోర్డులు ఖరాబ్ అయితే దాని తాళము, దాని రాగం ఎక్కడ పోయిందో కళ్ళు లేకుండానే చేస్తాడు, పంపిస్తాడు ఆయన. ఎంత కళాకారుడు. హల్లెలూయా. మన ప్రసాద్ పాస్టర్ వల్ల కీబోర్డు ఖరాబ్ అయింది, పెద్ద కీబోర్డు. ఎవరు చేస్తారంటే ఎవ్వడు చేయడు, కానీ ఒక ఆయన భాస్కర్ అని హైదరాబాద్లో ఉంటాడని ఎవరో చెప్పిందట. ఆ నంబర్ ఇస్తే పోతే, అరే ఈయన కళ్ళు లేవు ఎట్లా చేస్తాడు, ఏంది మాయ అని అనుకొని ఆయన దగ్గరికి పోతే, ఓకే బ్రదర్ రండి అన్నాడట. అది ఇట్లా అన్నాడట. అది పోయింది బ్రదర్, అది పోయింది. ఒక 3,000 రూపాయలు అయితే దానికి, అది తెచ్చుకోపోండి అని అన్నాడట. అది తెచ్చి వేయగానే మస్తు మోగుతా ఉన్నదట. చూడండి, కళ్ళు లేని వాళ్ళు ఎంత పని చేస్తాను, కళ్ళు ఉన్న వాళ్ళు ఏం చేస్తలేరు. నిజంగా దేవుడిచ్చిన కళ కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నువ్వు ఏం చదువుకున్నావు అని అంటే, నేను డబల్ ఇంజనీర్ చేసిన తమ్ముడు అంటాడు. ఆయన ఎట్లా చేసినావు అన్న అంటే, ఒక మీటింగ్లో నేను స్వయంగా ఉన్నా,
ఆయన ఫ్లూట్ వాయిస్తా ఉంటే తబలా వ్యక్తి ఆ తాళం తప్పు కొడతా ఉంటే పోయిండు, తమ్ముడు ఇటు ఇస్తావా నాకు తబలా అన్నాడు. ఏం ప్లే చేసిండు ఆయన, ఎంత ప్లే చేసిండు ఆయన. ఈ తాళం మీద కొట్టు, ఈ తాళం మీదనే కొట్టు, నేను పాడే పాట ఈ తాళం మీదనే పాడతా అన్నాడు. కళ్ళు లేని వాళ్ళే గంత పని చేస్తే కళ్ళుండి మనం లెక్కప్ప చెప్పాలి దేవునికి. హల్లెలూయా. అంత వెలిగే 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 అంటాను, ఏ వెలిగిస్తానో మరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత చీకటిగా ఉన్న కళ్ళు లేకపోయినా ఎంతో వెలుగుగా బ్రతుకుతున్న వారు మనం కళ్ళుండి కబోదుల్లాగా మారిపోకూడదు. ఆయన అంటాడు 23వ వచనంలో, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. సొలొమోన్ అంటాడు కళ్ళు బాగా చెడ్డయి అంటాడు. కళ్ళు చెడ్డయి దేవుడు ఇస్తాడా? కళ్ళు మంచిగానే ఇచ్చిండు కానీ నువ్వు చెడగొట్టినవు. అవునంటారా కాదంటారా? హల్లెలూయా. కళ్ళు దేవుడు మంచిగానే ఇచ్చాడు కానీ నువ్వు కళ్ళను చెడగొట్టినావు. నీకు అప్పచెప్పితే కళ్ళను నువ్వేం చేసినావు? చెడగొట్టినావు. కాబట్టి ఈ కళ్ళ ద్వారానే శపించబడతాం, కళ్ళ ద్వారానే దీవించబడతాం. కన్నులెత్తి లోతు చూశాడు. ఎలాంటి ప్లేస్ చూశాడు? దుష్టులు, దేవునికి భయపడని వారి ప్లేసును చూశాడు. అబ్రహాము కన్నులెత్తి చూశాడు, దేవుని సింహాసనాన్ని చూశాడు, దేవుని వాక్యాన్ని చూశాడు, దేవుని చూశాడు. దేవుడు ఆయన వచ్చి అన్నాడు, నీ కళ్ళు చాలా బాగున్నాయి కనుక ఇదిగో నీకు పిల్లలు లేరని బాధపడకు. ఆకాశ నక్షత్రాలు ఏ రీతిగా ఉన్నాయో నీ పిల్లలు ఆ రీతిగా ఉంటారన్నాడు. హల్లెలూయా. దేవుని స్తుతిద్దామందరం. హల్లెలూయా. మరి లోతు సొదొమ పోయాడు, దుష్టులున్న ప్రాంతం పోయాడు, సర్వనాశనమయ్యాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణం నాశనమైంది. ఆ పట్టణంలోనే అందరు నాశనం అయిపోయారు. లోతు భార్యే కదా ఉప్పు స్తంభమైంది. ఒక భయము లేదు, ఒక భక్తి లేదు. అక్కడి ప్రజలతో ఈ కళ్ళు తృప్తి పడతాన్నాయి కానీ దేవునికి మాత్రము శత్రువులుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఉంటున్నాం? ఏ ప్లేసులో ఉంటున్నాం? ఏం చేస్తున్నాం? ఈ కళ్ళు తృప్తి పడుతున్నాయి కానీ దేవుడు తృప్తి పడుతున్నాడా అని మనం పరీక్ష చేసుకుంటే మనం దీవించబడతాం. రండి ఈ సమయంలో అందరూ మోకరిద్దాం.